జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు చనిపోయిందంటూ బంధువులు ధర్నాకు దిగారు. మంగళవారం నొప్పులు రావడంతో గర్భిణి ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. అయితే బుధవారం సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ కోసం వైద్యులు వేచి చూశారు. తల్లికి ఆక్సిజన్ అందక బేబీ హార్ట్ బీట్ తగ్గిందని వేరే హాస్పిటల్ కి తీసుకుపోవాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డెలివరీ చేసిన వైద్యులు పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. పసికందును తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట రాత్రంతా నిరసనకు దిగారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు చనిపోయిందంటూ బంధువులు ధర్నాకు దిగారు. మంగళవారం నొప్పులు రావడంతో గర్భిణి ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. అయితే బుధవారం సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ కోసం వైద్యులు వేచి చూశారు. తల్లికి ఆక్సిజన్ అందక బేబీ హార్ట్ బీట్ తగ్గిందని వేరే హాస్పిటల్ కు తీసుకుపోవాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. డెలివరీ చేసిన వైద్యులు పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. పసికందును తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట రాత్రంతా నిరసనకు దిగారు.